వెల్కమ్ స్వాగతం వాసు ప్రకృతి లాక్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆయుష్ ఆరోగ్యాలతో మీకు దేవుడు ఎప్పుడు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నారంటే మనకు సపోర్ట్ చేయండి, నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల నన్ను ఇంకా ముందుకు మీరు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ముళ్ళపూల చెట్టు. ముళ్ళపూల చెట్టు అనేది రైతులకి ఎంతో లాభం అనుకుంటా. లాభమే నాకు తెలిసి, నష్టం అనేది ఉండదు. ఈ ముళ్ళపూల చెట్టు ద్వారా రైతులు ఒక చెట్టు నారు వచ్చి 11 రూపాయలు పడుతుంది. ఆర్డర్ చేసుకుంటూ భూమిని సదరం చేసుకుంటూ ఈ ముళ్ళపూల చెట్టుని 2 అడుగులు భూమిలో 2 అడుగులు లోతు లోడుకొని ముళ్ళపూల చెట్లు పెడతారు. ఈ ముళ్ళపూల చెట్టు వచ్చి 3 సంవత్సరాలు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి ముళ్ళపూల చెట్టు. ఇదిగో ఫ్రెండ్స్, ఇదే ముళ్ళపూ చెట్టు చూడండి. ఇది వచ్చి ఇదే పూలు, ముళ్ళ పూలు అనేది ఇది వచ్చి ఇంకా 5 రోజులు 6 రోజులు పూలు ఇంకా పోవాలన్నమాట. చూడండి, ఇంకా ఇది వచ్చి ఈ రోజు పూలు, ఇది వచ్చి ఇంకా 4 రోజులు 3 రోజులు పోవాలా. ఇంకా చూడండి, ఇది చూడండి, ఇదే అన్నమాట ముళ్ళ పూలు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. దీని యొక్క కొమ్మలు చూడండి, దీని యొక్క కొమ్మలు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చూడండి ఒకసారి. వాన పడినా కానీ రైతులకి ఎలాంటి నష్టం ఉండదు. గాలి కొట్టినా ఇలాంటి కొమ్మలు ఎరగదు, స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. రైతులకి చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఈ యొక్క ముళ్ళపూల చెట్లు అనేది రైతులకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ముళ్ళపూలు వానాకాలంలో చలికాలంలో మాత్రమే వస్తుంది, ఎండాకాలంలో పూలు రాదు. ఈ ఎండాకాలంలో రైతులు దీనికి ఎరువులు పెట్టి కలుపు దువ్వి రెడీగా పెట్టుకుంటారనమాట. వానాకాలము చలికాలం ఉండేటప్పుడు పూలు అనేది ఎక్కువగా వస్తుంది. ఈ యొక్క ముళ్ళపూలు చూడండి ఎంత బాగుంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. చెట్లు చూడండి, ఇదే ఇప్పుడు వస్తున్న పూలు అనమాట. ఇది చూడండి, ఇది మొత్తం కాడలే. ఇలాంటి పూలు అనేది ఇంకా ఒక వారం తర్వాత వస్తుంది ఇలాంటి పూలు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అట్నే పూలు ఎలా ఉంటుందో చూడండి. చెట్లు చూడండి ఒకసారి. ఇది మొత్తం ఒక గుంట ఉంటుంది. ఒక గుంట పెట్టుండారు రైతులు. చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం ముళ్ళపూల చెట్లే. చూడండి దీని యొక్క కాడలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బాగా చూడండి. అంటే ఒక్క కొమ్మలోనే ఇంత కాడలు ఉంటుంది అన్నమాట. రైతుకి ఇది లాభం చేకూరే చెట్టు ముళ్ళపూ చెట్టు. ఇది ఎంతో లాభాన్ని ఇస్తుంది. ఇది చలికాలంలో ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇలాంటి పూలు చలికాలంలో ఇంకా ఎక్కువగా వస్తుంది. చూడండి ఈ చెట్లు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎంత పచ్చగా ఉందో చూడండి. ఇంకా వానాకాలం చలికాలం వస్తే ఇంకా పచ్చగా ఉంటుంది. రైతులు టైంకి ఎరువు పెట్టుకొని ఇంటర్ కొట్టుకొని రైతులు గడి ఉన్నారంటే ఇంకా ఎక్కువగా పూలు అనేది రాబడి చేస్తుందన్నమాట. ఇలాంటి ఈ యొక్క ముళ్ళ పువ్వులు రైతులకి చాలా లాభాన్ని ఇస్తుంది. చాలా పెట్టుబడి పెట్టకుండా కూడా పెట్టుబడి పెడుతూ రైతులకు అనేది ఎప్పుడు సపోర్ట్గా ఇస్తుంది అన్నమాట. ఈ చెట్లు ద్వారా రైతులకి లాభం ఉంటుందే తప్ప నష్టం అనేది ఉండదు. వానాకాలం చలికాలంలో ఎప్పుడు పూలు వచ్చే చెట్టు ముళ్ళపూల చెట్టు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నాకు ఎప్పుడు మీరు సపోర్ట్ చేయాలని, కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.